ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోటోకాల్ సంబంధించి 4 రోజులకు ఒకసారో వారంలోకి ఒకసారో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రోటోకాల్ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా గవర్నమెంట్ కి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అట్లాగే మా క్యాబినెట్ మినిస్టర్స్ మీద కూడా మా సీనియర్ లీడర్స్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరి మీద కూడా ఈ ప్రోటోకాల్లకు సంబంధించిన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ముందు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది చాలా చిన్న వయసు, వాళ్ళ అనుభవం చాలా చిన్నది, వాళ్ళ వయసు చాలా చిన్నది. కాంగ్రెస్ యొక్క పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పనితీరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకత్వం యొక్క పనితీరు మీద మీరు చాలా చిన్న పిల్లలుగానే భావిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చినా ఇంకా మీరు మీ మీకు ఇంకా పరిజ్ఞానము పెంచుకోకపోవడం చాలా బాధ అనిపిస్తున్నది. 10 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీరు ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఈ ప్రోటోకాల్ సంబంధించిన ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు మీరు ఇంకా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినా మీరు ఈ కూడా సరిగ్గా నేర్చుకోలేకపోయారు. మీకు ఈ కాడికి రాలేకపోయారు. మీరు నా తజుర్బా కూడా నా అనుభవం కూడా చెప్తాను. నేను అసెంబ్లీ గత సమైక్య రాష్ట్రంలో లోపల చట్టసభల్లో వచ్చినప్పుడు కానీ లేకపోతే నేను బయట ఉండి చట్టసభల్లో రాకముందు ప్రోటోకాల్ పరిస్థితి చెప్తున్నా. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, చరిత్ర 76 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెసే. సుదీర్ఘమైన ఇంత పరిపాలించిన కాంగ్రెస్ కి ప్రభుత్వాలకు మీరు పాఠాలు చెప్పే వయసు మీకు లేదు. మీకు ఆ మెచ్యూరిటీ రాలే, ఆ మెచ్యూరిటీ మీరు తెచ్చుకోలే. ఎవరు? కేసీఆర్ గారితో మొదలు పెడితే ఈ మధ్యలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఈ మధ్యలో ఫోటో మనం సమైక్య రాష్ట్రంలో కూడా నేను ఆ రోజులలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వేరే పార్టీ, అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నాను. ఆ సంగారెడ్డికి ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ కాలంలో కూడా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా తర్వాత అయినా సరే మున్సిపల్ చైర్మన్లను మమ్మల్ని పిలిచేటోళ్ళు ప్రోటోకాల్. నేను తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా డైరెక్ట్ గా చూసిన కదా, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు 1 గంట 2 గంటలు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే అపోజిషన్ పార్టీ సంబంధించిన సపోజ్ సిపిఎం ఒక్కోసారి ఎమ్మెల్యే లేరనుకో, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక పార్టీ ప్రోటోకాల్ సిస్టమ్ లో కూడా
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రోటోకాల్, రాజకీయమైన ప్రోటోకాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాటించింది. అపాయింట్మెంట్ పెట్టగానే వాళ్ళకు ఫస్ట్ రాగానే కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా పార్టీ ప్రోటోకాల్ కూడా వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ దరఖాస్తులు తీసుకొని వాళ్ళకి జవాబు ఇచ్చి ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెప్పేవాళ్ళు. నేనే దానికి సాక్ష్యం, వాళ్ళు కూడా సాక్ష్యం, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా సాక్ష్యం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇదే రోషయ్య గారు ముఖ్యమంత్రి, అదే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్లు పెట్టి కలిసిన రోజులు నేను చాలాసార్లు చూసిన. మరి మీరు ఎందుకు మరి అది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కదా ఆ ప్రోటోకాల్, మీరు ఆ ప్రోటోకాల్ సిస్టమ్ లోనే కదా దరఖాస్తులు పెట్టుకొని ముఖ్యమంత్రులు కలిసి మీ పనులు చేయించారు ప్రజల కోసము. ముఖ్యమంత్రులు ఎప్పుడైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మీ నియోజకవర్గాలకు వస్తే కలెక్టర్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, మీరు కూడా పాల్గొనేటోళ్ళు. ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హరీష్ కొబ్బరికాయ కొట్టు అని ముఖ్యమంత్రి నీకు ఎప్పుడు ఇలే? కేటీఆర్ మీకు కూడా ముఖ్యమంత్రులు ఇచ్చారు కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొబ్బరికాయలు కొట్టు అని. ప్రోటోకాల్ సిస్టమ్ అంటే ఏందో కాంగ్రెస్ కు ఎట్లా ప్రోటోకాల్ కు మర్యాద ఎట్టియాలో పుట్టినిల్లు కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వాలకు తెలుసు. ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో మీరు తెలిసి కూడా తెలుసుకొని కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మీ ప్రోటోకాల్ని టిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఇచ్చి కొబ్బరికాయలు కొట్టిన రోజు మీరు మర్చిపోవడం, అది మీరు మర్చిపోవడం అది మీ మతమరుపుకి నిదర్శనం. మీరు డాక్టర్లతో చెక్ చేసుకోండి ఒకసారి, స్కానింగ్ తీసుకోండి మీ మెదడుని ఒకసారి. నా సలహా ఏంటంటే మీరు అవన్నీ మర్చిపోయారు కాబట్టి మీ మైండ్ని స్కానింగ్ చేసుకోండి. మీకు మతిమరుపు వచ్చినట్టుంది, మీరు మర్చిపోతే భవిష్యత్తులో మీకే ప్రమాదం. నా సలహా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్కి, హరీష్ రావుకి సలహా ఇస్తున్నా. ఇక లేటెస్ట్ వస్తాం. ఇక పదే పదే మాట్లాడుతున్నారు మీరు. పార్టీలు మారడము, ఇటు నుంచి అటు పోవడము, అటు నుంచి ఇటు రావడము అది మామూలే, అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి, బీజేపీ ఇటు రావడం, ఇక్కడ ఉన్నాడు అక్కడ బీజేపీకి అయితే ఓరు, ఇది కామన్. ఇది సీరియస్ మ్యాటర్ కాదుగా. ప్రజలు కూడా దీని గురించి పెద్దగా ఆలోచన చేస్తలేరు, పట్టించుకోవట్లేదు. ఇది అత్తగారిల్లు తల్లిగారిల్లు అయిపోయింది ఇప్పుడు పాలిటిక్స్. పాలిటిక్స్ ఎట్లయిందంటే అత్తగారిల్లు తల్లిగారిల్లు, ఇది రాజకీయాలు మారిపోయినాయి. ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా మారిపోయింది. దాని మీద చర్చ వేస్ట్, వృధా. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, నేనే అనుకో, అప్పుడు నేను ఇటు వచ్చిన, ఇటున్న వాళ్ళు మళ్ళీ అటు పోయారు, మన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అటు పోయారు, మళ్ళీ ఆడున్నోళ్ళు ఇప్పుడు ఇటు వస్తున్నారు. జస్ట్ ఎక్స్చేంజ్ ఇది అంతే. దీని మీద ఎందుకు రాధాంతము చర్చ? దీని మీద ఇది వేస్ట్ నా లెక్కల. ఇది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో లేదు.
ఈ చర్చ కూడా వేస్ట్ ఇదంతా. కానీ ప్రోటోకాల్ అనేది మీరు మాట్లాడితే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. నేను 1, 2, 3 మీకు సంఘటనలు నేను జ్ఞాపకం తీసుకొస్తాను. మీ 10 ఏళ్ల కాలంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండే కదా, ఆయన పార్లమెంట్ ఆఫ్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండే కదా. ఓకే, మా పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఆయన్నే, కానీ ఎంపీగా ఉండే కదా. నేను కేటీఆర్ని హరీష్ రావు సూటిగా అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పి ఫోటోగ్రాఫ్ గురించి మాట్లాడండి. ఇక లేదా మేము దీనికి జవాబు చెప్పకుండా మీరు మాట్లాడితే మిమ్మల్ని పిచ్చోళ్ళ కింద చూడాల్సి వస్తుంది. ఇక వీళ్ళకి పనేం లేదు అనుకోవాల్సి వస్తుంది. ఇక కేటీఆర్ని హరీష్ రావుని. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన పార్లమెంట్ లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు కానీ, ఫౌండేషన్ కు సంబంధించి కానీ, లేదా కేటీఆర్ హరీష్ రావు ఆయన కేటీఆరే కదా, మీరు ఆయన పరిధిలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఎంపీ రేవంత్ రెడ్డి హోదాలో మీరు పిలిచి ఎప్పుడైనా ఆ ప్రోటోకాల్ మీరు పాటించరా? పాటించలేదు. మీరు పార్టీలే. దీనికి జవాబు చెప్పండి. ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. మీకు సాక్ష్యం కావాలంటే చూపెడతా. ఆ రోజు చాలా పత్రికల్లో వచ్చినాయి, అన్ని పత్రికలలో కూడా వచ్చినాయి. మనకు ఒక సందర్భంలో మున్సిపల్ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు వెళ్లిన పిసిసి చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి గారిని ఈ సబ్జెక్ట్ ఏంది, ఔటర్ ఓఆర్ఆర్ లీజు సమాచారంపై దరఖాస్తుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని మున్సిపల్ కమిషనరేట్ కి ఆయనను తీసుకువెళ్ళి ఆయనని అతన్ని ఆపడం, సెక్రటరియట్ ఆపడము, ఇది నిజమే కదా. రోడ్డు మీద ఆపేశారు కదా. ఆ రోజు మీరు ఎంపీ హోదాలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ కున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని సెక్రటరియట్ లో పోకుండా మీరు ఆపింది నిజము. ఇది అన్ని పేపర్లలో వచ్చినాయి, అన్ని ఛానళ్లలో బ్రేకింగ్ పడ్డది. దీనికి కేటీఆర్ హరీష్ రావు జవాబు చెప్పగలడా? చెప్తాడా? సెక్రటరియట్ లోకి రానివ్వలే కదా, పోలీసులు పెద్ద రానాతో చేయించారు కదా వీళ్ళు. ఒక సందర్భంలో బహుశా 2000 కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సంపత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ని ఏదైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా మైక్ పట్టుకుంటే, మైక్ ఎందుకు పట్టుకున్నావని మైక్ పట్టుకుని మాట్లాడే ప్రోటోకాల్ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మీరు సస్పెండ్ చేసి అసెంబ్లీకి రాకుండా స్పీకర్ పరిధిని స్పీకర్ యొక్క చట్టాలను వాడుకొని మీరు వాళ్ళని అసెంబ్లీ రాకుండా చేసిన కుట్రను మర్చిపోయారా? ఇదేమో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కంటే ముందు సంఘటన. రేవంత్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత
మీ మీ డెమోక్రసీ, మీ ప్రజాస్వామ్యం. మరి ఆ రోజు ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఈరోజు కళ్ళబొల్లి మాటలు, ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఏమైనాయి? ఇవన్నీ చేష్టలు ఏమైనాయి? ఆ రోజు ఏమో చిలిపి చేష్టలా, కేటీఆర్ది, హరీష్ రావుది. ఈరోజేమో అంటారు అది మూటుగా అంటాం మనం, ఒకలారి వ్యవహారం తిని నడుస్తుంది వీళ్ళది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చాలా అంటే మీకు అసలు అది లేదు, ఆ సిస్టమ్ తెలియదు మీకు. మర్యాదలు మీకు తెలివై, ఎలా గౌరవించాలి అపోజిషన్ పార్టీలని మీకు తెలియదు. అసలు మీ పార్టీ ఎమ్మెల్యేలకే మీకు దిక్కు లేదు ఆ రోజున. ఏది? ఎమ్మెల్యే అపాయింట్మెంట్స్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ సిస్టమ్ 4 గంటల నుంచి 6 గంటల వరకు పెట్టుకున్నాడు కదా ఇప్పుడు. అందులో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ప్రోటోకాల్ ఇప్పుడు స్టార్ట్ చేసిండు కదా. మీ 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్లకు సెక్రటరియట్ లో మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ సిస్టమ్ ఉండేనా? లేదు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు సెక్రటరీలో కూర్చొని ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించిండా? లేదు. మంత్రులు దొరకకుర్రి. మంత్రులు ఎక్కడ ఉండేవాళ్ళు? ఎవరు ఫామ్ హౌస్ వాళ్ళు పడుకున్నారు మంత్రులంతా. ఒక్కోసారి వాళ్ళ ఎంపీ, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులే ఒక సందర్భంలో ఇది మా గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే ఎలక్షన్ లో రాకుంటే బాగుంటది, మనకు విలువలు లేవు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు విలువలు లేవు. ఒక్కసారి కాంగ్రెస్ వచ్చేస్తే కేసీఆర్ కి ఒకసారి జ్ఞానోదయం కలుగుతుంది, కేటీఆర్ కూడా జ్ఞానోదయం కలుగుతుంది, హరీష్ రావు కూడా జ్ఞానోదయం కలుగుతుంది అని వాళ్ళు దేవుణ్ణి ప్రేయర్ చేసారు, దేవుణ్ణి మొక్కిరంట. ఇది వాస్తవం ఇదంతా. కాబట్టి చాలైన ఫోటోలు చాలి. ఇది మంచి పాయింట్. ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేనే ఎగ్జాంపుల్ మీకు. సారీ, మంచి పాయింట్. నేను మొన్న 18 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కదా. మంత్రి వస్తుండే పోతుండే, అసలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు కూడా ఉండకుండే. ఎమ్మెల్యే నేను, హరీష్ రావు ఓడిపోయిన ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతుంది. నేను ఒకరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అడిగారు, అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి, మరి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడు, హరీష్ రావు పక్కన నిలబడ్డాడు, ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు, ప్రోటోకాల్ ఏం లేదన్నా అంటే నేనన్నా మనకు ఉదారమైన స్వభావం ఉన్నదిరా కొట్టుకొని కానీ అన్నా. కొబ్బరికాయలు ఏంటో గుమ్మడికాయలు కూడా కొట్టుకొని పోయినారని చెప్పేసిన. నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే కలెక్టర్ కానీ అధికారులకు కానీ ఫోన్ చేయలే, అరే నాయనా నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను కొట్టాల్సిన కొబ్బరికాయలు గుమ్మడికాయలు అవతలోడు ఓడిపోయినోడు కొడుతున్నాడు, మరి మంత్రి ఏమో పక్కకు నిలబడ్డాడు, ఆ కలెక్టర్ ఏమో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇక అట్లా నేను ఒక ఎగ్జాంపులే కానీ నేను జాలిపడ్డా. నాకు పెద్ద గుణం కదా, పెద్ద మనసు కదా, పోని కొట్టుకోపోని పిల్లగాడు ఏదో కొట్టుకుంటున్నాను వదిలేసిన. అంటే వేస్ట్ అది. వాళ్ళు ఈ ప్రోటోకాల్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం,
ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ముందు బెటర్. నేనేమంటున్నా, కేటీఆర్, హరీష్ రావుకి మీరు ముఖ్యమంత్రి గారు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మళ్ళా నేర్చుకోండి. సలహా ఇస్తున్నారు. నేర్చుకోండి ఒకసారి. ఇక మళ్ళీ మీరు కాలేజ్ అయిపోయింది, మీరు కాలేజ్ చదివిరని మీరు అనుకుంటున్నారు, మళ్ళీ మీరు యూకేజీ నుంచే స్టార్ట్ చేయండి. మళ్ళీ నేర్చుకోవాలి, తప్పదు మీకు. మళ్ళీ నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ముఖ్యమంత్రి గారు రోజు సెక్రటరియట్ లో రివ్యూస్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు సెక్రటరియట్ లో రివ్యూస్ చేస్తున్నాడు. దేశ విదేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు అటో ఇటో అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అందరు కూడా అపాయింట్మెంట్ లో పోయి కలుస్తున్నారు. నేను నెల రోజులు నేను మొన్న పోయినా, నేను ముఖ్యమంత్రి గారి ఛాంబర్కి పోయి అపాయింట్మెంట్ పెట్టుకొని అది కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ పెట్టారు. నేను ఎమ్మెల్యేలు వస్తున్నారు, కలుస్తున్నారు. ఒక్కొక్కరికి మినిమం 10 నిమిషాల్లో మ్యాక్సిమం సబ్జెక్టును బట్టి ఆ ఎమ్మెల్యే ఎవరు వచ్చినా సరే ఆయనకు 10 నిమిషాల, 5 నిమిషాల, 15 నిమిషాల సబ్జెక్టును బట్టి టైం ఇస్తున్నాడు, వింటున్నాడు. కన్సల్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఇది నేను ప్రాక్టికల్ గా నేను చూసిన. గత కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రులు ఎట్లయితే ఈ అపాయింట్మెంట్ సిస్టమ్ ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని నేను ఈరోజు గాంధీ భవన్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ ఛాంబర్లో ఉండి, ఒక్కొక్క ఛాంబర్లో మినిమం 300 మంది, 400 మంది ఆడ మా ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ కానివ్వండి, దరఖాస్తులు తీసుకొని ఆడ ఛాంబర్లో నేను చూసిన. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఛాంబర్లో చాలాసేపు కూర్చున్నా. ఫుల్ 300-400 మంది ఉన్నారు ఆడ. శ్రీధర్ బాబు గారు ఛాంబర్ దగ్గర చూసిన, ఆడొక 300-400 మంది ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారి దగ్గర చూసిన, ఆడ 300-400 మంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఛాంబర్ కాడ అదే 300-400 ఉన్నారు. డిప్యూటీ సీఎం ఛాంబర్ దగ్గర, బట్టి గారి దగ్గర అదే 300-400, అదే జాతర ఉన్నదాడ దరఖాస్తులు. మా దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ ఆడ అదే. జూపల్లి కృష్ణరావు గారు ఛాంబర్ దగ్గర చేసిన, అక్కడ కూడా సేమ్ అదే జాతర ఉందాడ సెక్రటరియట్ లో. నిన్న దాని తర్వాత సీతక్క ఛాంబర్ దగ్గర చేసిన, ఆమె దగ్గర అట్లనే ఉంది. కొండా సురేఖ గారు మినిస్టర్ గారి దగ్గర చూసిన, ఆడొక 300-400 మంది అట్లే ఉన్నారు. తుమ్మెల్ల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్, వారి దగ్గర సేమ్ అదే 300-400 మంది అక్కడ అట్లే ఉన్నారు. మా బావ పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ, ఆయన దగ్గర అదే జాతర ఉంది. రెవెన్యూ అదే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెంకటరెడ్డి గారి దగ్గర జాతరనే ఉంటుంది ఎప్పుడు. అది లేలే, వినండి. ఇంతమంది మంత్రులు, ఇంతమంది మినిస్టర్స్, ఇన్ని శాఖల దగ్గర ఆ నియోజకవర్గాలలో, ఆ జిల్లాలో సమస్యలన్నీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అవన్నీ ఇష్యూస్ అని తీసుకొచ్చి మంత్రుల దగ్గర కూర్చొని, ఎమ్మెల్యేల కూర్చొని సాల్వ్ చేసుకుంటూ పోతున్నారు. మంత్రుల దగ్గర మా వాళ్ళు ఛాయదానికి వస్తున్నారు. అదేమన్నా పబ్లిక్ ఇష్యూసే కదా. ఫండ్స్ అడుగుతున్నారు, మాకు రోడ్లు కావాలి, 10 ఏళ్ల కాలంలో రోడ్లు లేవు, 10 ఏళ్ల కాలంలో కాంట్రాక్టర్లు భయభ్రాంతులకు గురైపోయారు.
ఎందుకు? బిల్స్ లేక. మా కార్యకర్తల నాయకులను ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మంత్రులను అడుగుతున్నారు, ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? రోడ్లు కావాలి, పోయినసారి కాంట్రాక్టర్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి చేయాలి, సర్పంచుల 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్న సర్పంచుల బిల్స్ కావాలి, ఇది చెయ్యండి, ఏ పార్టీ సర్పంచ్ అయినా బిల్స్ ఇవ్వండి అని మనలో పోయి సీఎం గారిని అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని. నేను చూసిన చర్చల్లో ఉన్నా. పార్టీలకు అతీతంగా సర్పంచ్ బిల్స్ క్లియర్ చేయాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని బట్టి విక్రమాలు మాట్లాడేటప్పుడు నేనున్నా అక్కడ సాక్ష్యము. కనిపించలేదుగా. ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే, ఏ పార్టీ సర్పంచ్ ఉండాలి. ఇప్పుడు మంచిగా అయిపోయారు వాళ్ళు. వాళ్ళ బిల్స్ పెండింగ్ ఉంటే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర పోండి, వాళ్ళు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు, మంత్రులతో మాట్లాడతారు, మీ బిల్స్ క్లియర్ చేపిస్తాడు. నిన్న జానారెడ్డి గారు కూడా చర్చల్లో ఉండే. 10 ఏళ్ల నుంచి రోడ్లకు రినివల్స్ లేవు. 10 ఏళ్ల నుంచి కొత్త రోడ్లు కాదు, అసలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రోడ్లకు రినివల్స్ లేవు. మొత్తం డ్యామేజ్ అయిపోయిన రోడ్లని రినివల్స్ చేయాలి ఇమ్మీడియట్లీ అని ఒక చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఫైనాన్స్ మినిస్టర్ జానారెడ్డి గారు, నేనున్నా. చర్చ జరిగింది. ఇదంతా చర్చినప్పుడు నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక చర్చ తీసుకురావడం జరిగింది. ఈయన కేసీఆర్ గారు రూపాయి పెట్టలేడు ఫైనాన్స్ లో, సమాంతం నాకేసి వెళ్ళిపోయింది. ఈడ నిధులు లేవు, సిస్టమ్ లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజా రోడ్లని మంచిగా చేయాలి, అన్ని గ్రామాలలో పట్టణాల్లో రోడ్లు మంచిగా చేయాలి, దానికి ఒక సొల్యూషన్ చర్చ జరిగింది నిన్న. ఆ సొల్యూషన్ చర్చ చాలా బ్రహ్మాండంగా అనిపించింది. నిధులు లేవు, కాంట్రాక్టర్లు ముందుకు రావాలి, రినివల్స్ రోడ్లన్నీ వేయాలి, రోడ్లు వేయాలి. ఇది ఒక చర్చ జరిగింది. ఎట్లా ప్రజలకు సాటిస్ఫాక్షన్ చేయాలి, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో రోడ్లు, బీటీ రోడ్లు కానీ, లేదా రైతుల బండ్లబాట రోడ్లు కానీ, రైతులకు పండించిన పంటను మార్కెట్ తీసుకుపోవడానికి దీని మీద చర్చ జరిగింది. ఒక సొల్యూషన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న బట్టి విక్రమార్క, నేను జానారెడ్డి ఉన్నప్పుడు చర్చ జరిగింది. ఇదంతా ఒక కొత్త ప్రతిపాదన, ఆలోచన, చర్చ జరిగింది. ఎలా ఈ సమస్య పరిష్కరించాలనే యొక్క చర్చకు సంబంధించి షార్ట్లు వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అది నేను చెప్పేది కాదు, ఆయన ముఖ్యమంత్రిగా చెప్పేది, అది ఆయన చెప్తారు. కానీ జస్ట్ ఇంటిస్తున్నా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఫంక్షనింగ్, ఈ పని మీద ఉన్నదని ఈ రోజు గాంధీభవన్ మీడియా ద్వారా ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఇది చెప్పాలి, మా ప్రభుత్వం మేము చెప్పాల్సిన బాధ్యత, అవసరం మాకుంది. గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుందో అని ఉంది. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పనులలో బిజీ ఉంటే మీరే పంచాయతీ నాయన, ఈ ఫోటోకాల్ పంచాయతీ. ఎస్, వాళ్ళకి ఏమైపోయింది, 10 ఏళ్ళు అలవాటు అయిపోయింది. చుట్టూగా స్వర్గం లాంటి ఒక వాతావరణంలో జీవించిన వాళ్ళు. ఏది రాజ్య అధికారంలో స్వర్గం లాంటి యొక్క అందులో లీనమైపోయారు వాళ్ళు. ఇంకా అందులోనే ఉన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు, పవర్ పోయేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఎంటైర్ మినిస్టర్స్, సీనియర్ లీడర్షిప్ మినిస్టర్స్ పరిపాలనలో పర్ఫెక్ట్ గా నడుస్తుంది పని. ఇది రాష్ట్రంలో ఏ సమస్యలు చెప్పుకోవడానికి సెక్రటరీల మంత్రులు
ఆల్ క్యాబినెట్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు మీ కాడ. నేను సెక్రటరియట్లో అడిగిన ఎంప్లాయీస్ అయినా ఎట్లున్నారు అని అన్న. వాళ్ళే వచ్చి నన్ను కలిసి వాళ్ళు ఏదో సింపతి చూపించబోయారు నా మీద. అదేందన్నా గవర్నమెంట్ లో నువ్వు గెలుస్తావు అసలు టైంలో లేవని. సరే నా సంగతి పోనీ మీ సంగతి ఎట్లా అని అడిగిన ఎంప్లాయీస్. మీరు ఎట్లున్నారు అని అన్నా. చాలా హ్యాపీగా ఉన్నాం అన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నారు అంటే టెన్షన్ లేదన్నా, హ్యాపీగా ఉన్నాము అన్నారు. టెన్షన్ లేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా మినిస్టర్ల యొక్క పరిపాలనలో మాకు టెన్షన్స్ లేదు. పని పీస్ ఆఫ్ మైండ్ తోటి చేస్తున్నాము సెక్రటరియట్ లో అని అక్కడ ఎంప్లాయీస్ చెప్పిన మాటనే నేను మన గాంధీ భవన్ మీడియాకు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. ఒక రెండు చిన్న రెండు ఉన్నాయన్న మా ఎంప్లాయీస్. అదొకటి ముఖ్యమంత్రి గారు చెప్పు అని అన్నారు. నేను ముఖ్యమంత్రి గారు చెప్తాను, మీకు చెప్పాలి. వాళ్ళ రెండు మూడు విషయాలు చెప్పి నేను చెప్తాను. అది నేను మీకు చెప్పొద్దు, ముఖ్యమంత్రి గారికే చెప్పాలి. ఎస్ రాజు V6 రాజు. క్వశ్చన్ ఏంటంటే రేషన్ కార్డులు ఇచ్చే సిస్టాన్ని తప్పు పడుతున్నారు. రేషన్ కార్డులు ఇచ్చేదాన్ని తప్పు పడుతున్నారు. ఓకే, అరే మీ కాలంలో రేషన్ కార్డే దిక్కు లేదు కదా. 10 ఏళ్ల కాలంలో నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని ఆయన హరీష్ రావు గారిని, 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినా అన్ని గల్లా ఎగరేసి చెప్పగలుగుతావా? ఇప్పుడు నేను చూసిన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై. మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, రెవెన్యూ మినిస్టర్. రేషన్ కార్డులు ఇస్తున్నాము అంటే 10 ఏళ్ల తర్వాత తెలంగాణ స్వయం పరిపాలనలో 10 ఏళ్లు ముగిసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే రేషన్ కార్డులు ఇస్తున్నాము, రెడీ అయిపోతున్నది అని ప్రకటన చేసిర్రు. కాబట్టి మీరు అక్కడనే మీకు ఆ వాల్యూ లేదు. అడిగే కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీని అడిగే ఆ విలువలు మీకు లేవు, ఆ నైతిక హక్కు మీకు లేదు. మేము ఇస్తున్నాం. యాడేశ్వరి కేసీఆర్ కేసీఆర్ కు కూర్చేయలేదా? కేసీఆర్ కి అయితే కుర్చీ ప్రోటోకాల్ కూర్చేసిరా? వాళ్ళ ఎమ్మెల్యేలకి వెళ్ళేదా? అప్పుడు కుర్చీలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు, కుర్చీలు ఫోటోకాల్ అప్పుడు వేసిర్రు. ఒక్కరు ఎప్పుడు పోయింది అమ్మ మీరు కూడా ఈ బుర్రకి ఎక్కలేదు చాప్టర్ ఇది. చెప్పు ఎప్పుడు ఒక్కరు ప్లీజ్ నేను అడిగినా అని చెప్పు. మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగినప్పుడు కుర్చీ మన గవర్నమెంట్ ఎవరి కోసం వేసింది? వేసిరా? కేసీఆర్ కుర్చీ వేసినాం కదా. ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం అయినాక ప్రతిపక్ష నాయుడికి కుర్చీ ఆడేసినాం కదా. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఏ పార్టీ ఎమ్మెల్యేకి ఇస్తలేరు?
అలాగా ఏది ఆమె కాన్షియస్ ఎమ్మెల్యే అని చెప్పా? ఎక్కడ కింది లేదా మీది లేదా? మీద రాసి అవుతార రోజా? రాసి అవుతారు రోజు మీది ఇయ్యారు కదా. సరే ఇవన్నీ ఎందుకు బాయ్? సరే ఒక మాట వినండి, మళ్ళీ అయినా వద్దుగా అర్థమైందిగా. సరే మీ కేసీఆర్కి అయితే కుర్చీ చేసారు కదా, మీరు దానికి హ్యాపీగా అండి. చలో ఇది వద్దుగా, నో టాపిక్, నో టాపిక్, వేరే సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్ అని వద్దు కదా. వద్దు కేసీఆర్కి వేసారు, ప్రతిపక్ష నాయకుడికి. సబిత కూడా కుర్చేసారు. కేఎల్ఆర్ అపోజిషన్ పార్టీ మా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా కుర్చేసారు. దాని మీద సబితా ఇంద్రారెడ్డి అలిగింది, అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కదా, ప్రాబ్లం అదే కదా. గౌరవ్ ఇప్పుడు ఒక్కటేనండి, నీకు కుర్చీ చేయకపోతే నువ్వు బాధపడు. ఇది క్లారిటీ ఇవ్వాలి. చాలా సేపటికి నాకు క్లారిటీ వచ్చింది ఇది. ఓకే నేను ఇలా నిన్నటిగా వద్దుగా అది. అమ్మా సబితమ్మ, నీకు కుర్చేసారు కదా తల్లి, నీకు కుర్చేసారు కదా. నీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు పాటించారు కదా. నీకు కుర్చీ వేయకపోతే నువ్వు బాధపడు. ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయిండు, అది మా ఇష్టం. అది నీకు మర్యాద ఇవ్వకపోతే, నీ గౌరవం ఇవ్వకపోతే నువ్వు అడుగు. మరి మా కేళ్ళాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదట. అంటే రెండు రకాలుగా ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయననే. ఇదే ప్రేమ్ ఇది కొంత ఇది వినాలి మీకు, చాలా ఇంపార్టెంట్ ప్రేమ్ ఇది. మా ప్రభుత్వము క్లారిటీగా ఉంది, మీకు కూడా క్లారిటీ ఇస్తున్నా. ముఖ్యమంత్రిగా ఏ పార్టీ ఎమ్మెల్యేలున్నా మా ప్రభుత్వం వాళ్ళకు కుర్చీ చేస్తున్నది, వాళ్ళకు మర్యాద ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా ఇంకో కుర్చీ మేము ఆడేస్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీ కుర్చీ. అది ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఆయననే ఉన్నాడు కాబట్టి రెండు బాధ్యతలు ఆయన మీదనే ఉన్నాయి. ముఖ్యమంత్రి బాధ్యతగా ఎమ్మెల్యేలో కూర్చోగొట్టేస్తున్నాడు. పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకుడే తోడుపోయి ఆయనకు కూర్చేస్తున్నాడు. సమన్వయం చేయాల్సిన పోస్టులు రెండు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఇందులో తప్పు బట్టి మీరు రాధాంతం చేసుకొని మీ పరువు మీరెందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే రేపు మళ్ళీ మా ఎన్నికలు వస్తాయి. రేపు నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరి మా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి చేస్తున్నాడు. రేపు మళ్ళీ ఆయన గెలిపించుకుంటేనే కదా మా పార్టీ నిలవాడేది. నువ్వు ఉండవు కదా. నీకు మర్యాద లోపం ఉంటే నువ్వు తప్పు పట్టు, కానీ మా పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే నాడు కూర్చొని పెట్టుకుంటే తప్పు ఎట్లా పడతావు? కాబట్టి మీరు నా మాట ఏంటంటే, ఒక మాట ఏంటండి, మీరందరూ కొన్ని అపోహలకు, కొంత గందరగోళానికి మీరు కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నంలో కొన్ని ప్రశ్నలు మీరు అడుగుతున్నారు. నేను కూడా గవర్నమెంట్ ఒక పార్టీ, రాజకీయంగా పార్టీ ఒక పార్టీ, మేము సమన్వయం చేస్తున్నాం. గౌరవించేది గౌరవిస్తూ మా పార్టీ ఉనికి నాయకత్వాన్ని పెంచుకునే
నిలబడే దాంట్లో మా అది అందుకే దీని గురించి మేము పెద్దగా నేను మీ తీరు మేము చేయలేం కదా. మీరు ఎట్లా చేశారు? అసలు మాకు కుర్చీలే లేదు కదా అప్పుడు, మరి దానికేమంటావు మరి? ఇక మరి మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మీకు కుర్చీలేలే. మీకెక్కడ ఇంకా మీకు అడిగే హక్కు ఉంది? లేదు లేదు, వాళ్ళకి లేదు, జీరో వాళ్ళంతా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆయన మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు ప్రోటోకాల్ పాటిస్తలేనప్పుడు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేవు నువ్వు మరి కేసీఆర్ గురించి? అప్పుడు మాట్లాడి ఉంటే ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పాటించని ప్రోటోకాల్ ని నువ్వు కేసీఆర్ ప్రశ్నించుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే నైతిక విలువలు నీకుంటుండే, హక్కు నీకుంటుండే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను ఆనే కొట్టేస్తుంది. పిలువలేదని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఆయన్ని అన్నాడా? ఇగో రెండు రకాలుగా ఉంటాయి, వినండి. రెండు రకాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. రెండు రకాలుగా ఏంటిది? పిలిస్తే పోకుండా ఉండి పిలుస్తలేము అని బురద తల్లి బదలాం చేసే దానికి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. బహుశా ఈటల రాజేందర్ గారు ఆ లైన్ లో పనిచేస్తున్నట్టు రాజకీయంగా, ఆ టైప్ పాలిటీషియన్స్. అది మా అగ్రికల్చర్ మినిస్టర్ రైతు రామని మాట్లాడతారు, నో ప్రాబ్లం. అది ముఖ్యమంత్రి గారు, అది రెవెన్యూ మినిస్టరు కోదండ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి అయిపోయింది. ఈ ఫోటోగ్రాఫ్ గురించి మరి రండి సబ్జెక్ట్ లో మీరు దాని మీద క్లారిటీ ఇస్తాం మీకు. ఇంకా సీను చూద్దాం, అలాంటి చట్టాలు ఏమైనా ట్రై చేద్దాం ఫ్యూచర్ లో. ఇప్పుడు ఒక సీరియస్ మ్యాటర్ ఏంటంటే, తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము, నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు గత 10 ఏళ్ల కాలంలో డబ్బంతా, ఒక సెకండ్, అది డబ్బంతా విచ్చలవిడిగా పద్ధతి లేని ఖర్చు చేసి ఆ 10 ఏళ్ళు పరిపాలన వాళ్ళు చేశారు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చిన్న ఒక కొంత మీకు ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, లాభంతో కూడుకున్న అడిషనల్ ఫండ్స్ 60,000 కోట్లు పైసలు శిలకు ఫైనాన్స్ లో పెట్టి రాష్ట్ర విభజన జరిగింది. ఇది చాలా స్పష్టంగా వినాలి అందరు కూడా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రాష్ట్రం ఇచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు అప్పులతోటి మీకు రాష్ట్రం ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రం 60,000 కోట్ల నిధులు ట్రెజరీలో ఉంచి
రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి పరిపాలన అవకాశం ఇచ్చారు. ఆ 60,000 ఎటుపోయినాయో లెక్కలేదు, దేనికి ఉపయోగించారో లెక్కలేదు. మిగతా 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 10 ఏళ్ల కాలంలో 5-6 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళు అప్పు చేసిరు, ప్రజలు వాళ్ళని దించేశారు. మా పరిస్థితి ఏంది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రాష్ట్రం ఇచ్చేటప్పుడు మీకు 60,000 శిలకిచ్చి మీకు ప్రభుత్వం ప్రజలు ఇస్తే మీరు అప్పులు చేసి తెలంగాణ ఖజానాని గందరగోళం చేసిరు, తెలంగాణ ట్రెజరీ యొక్క ఖజానాని ఖాళీ చేసిరు, ఉల్టా అప్పులు చేసిరు. 7 లక్షల కోట్ల అప్పులు మీరు చేశారు. ఓకే, మాకు అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ కార్ గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రిగా అతన్ని రేవంత్ రెడ్డి గారిని చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు, డిప్యూటీ సీఎం అండ్ మిగతా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా మా మంత్రులందరూ కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఆడ ఏం కనబడుతుంది అంటే 7 లక్షల కోట్ల అప్పు ఆడ ఉన్నది. కేసీఆర్ ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు 60,000 శిలకు మేము ఇచ్చినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మాకు గవర్నమెంట్ వచ్చిన రోజు అన్ని అప్పులే ఉన్నాయి టేబుల్ల మీద. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఎంత? ఇటు అప్పులు కట్టాలి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి, 2,500 మహిళా స్కీమ్ అమలు చేయాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం కొనసాగుతుంది, దానికి డబ్బులు సమకూర్చాలి. ఆర్టీసీకి 500 సిలిండర్ కి స్టార్ట్ అయింది, మళ్ళీ దానికి డబ్బులు సమకూర్చాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత రెస్పాన్స్ ఉంది, మా క్యాబినెట్ మినిస్టర్లకు ఎంత రెస్పాన్స్ ఉంది, మా ఫైనాన్స్ మినిస్టర్ కి ఎంత డబల్ పని ఉంది. మనం ఒక ఉదాహరణ అనుకుందాం, ఒక మాట. నేనైనా మీరైనా మనమైనా మన పెళ్లిళ్ళు అందరం మ్యారేజ్లు చేసుకున్నాం కదా, మీరు చేసుకున్నా లేదా? సరే ఆగ నెక్స్ట్ అవుతుంది కానీ చెప్తున్నా, అందరం మ్యారేజ్లు చేసుకున్నాం కదా. వినండి ప్లీజ్, అందరు మ్యారేజ్లు చేసుకున్నాం కదా. కళ్యాణ్ ప్లీజ్, అందరం మ్యారేజ్ చేసుకున్నాం కదా. మనం అందరము మన పిల్లలకు పెళ్లి చేస్తాం కదా. చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు మన శక్తి కొలది ఒక ఇల్లు, నా బిడ్డను మంచిగా చూసుకోరా అల్లుడా అని అంత క్యాష్, భోగవాళ్ళు, బంగారము, సామాను, మంచాలు, గించాలు అన్ని ఇప్పిస్తాం కదా. అది సిస్టమే కదా. ఒక తల్లిదండ్రులు ఒక ఆడపిల్లను ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఒక బాధ్యతగా ఎట్లయితే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అప్పులు లేని తెలంగాణకు 60,000 కోట్లు ఇచ్చారని ఆయన, మా ఆడపిల్లని మంచిగా చూసుకోరా అని నీకు రాష్ట్రం అప్పచెప్పినాం కేసీఆర్ గారికి. కానీ మన అల్లుడు గారు కేసీఆర్ గారు ఏం చేశారు, ఈ 60,000 తుమారా చేసింది పోగా, వేస్ట్ పోగా 7 లక్షలు అప్పు చేసి మళ్ళీ అత్తగారికి మామగారికి వదిలేసేసింది. ఇప్పుడు అత్త మామ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఇప్పుడు మాకు అప్పులు ఇచ్చేసేయండి. ఇప్పుడు బిడ్డను కాపాడాలి బాధ్యత అర్థం తల్లిదండ్రుల మీద పడుతుంది. మళ్ళీ ఇప్పుడు మా పాత్ర ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా పరిపాలించే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది.
అల్లుడు చేసిన అప్పులను కట్టాలి, బిడ్డను సక్రమంగా సంసారం చేసినట్టు చూడాలి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఫైనాన్స్ మీద అందరికి కూడా డబల్ డ్యూటీ పడ్డది. ఇప్పుడు అల్లుడు తాగుబోతే అయితే సంజాయించవచ్చు, తిరుగుబోతే అయితే సంజాయించవచ్చు. కానీ అన్నిటికన్నా ప్రమాదం ఏంటి చెప్పాలా? డబ్బులను వృధా చేసేటోని మనం సంజాయించలేం. ఒకరోజు తాగితే 10 రోజులు తాగు బంద్ చేస్తాడు. కానీ దుబారా పైసలను విచ్చలుడుగా దుబారా చేసే గుణము చేంజ్ కాదు. అదే సర్వ వినాశనానికి దారి తీసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఈ రోజు ప్రజలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మాకు అధికారం ఇచ్చిర్రు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిర్రు. మా మంత్రులు, సీనియర్ నాయకులు, మినిస్టర్స్ అందరు కూడా ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇది గమనించాల్సిన అవసరం. బాధ్యతాపరమైన పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో జరుగుతుందనే దానికి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పిన అడుగు. ఓకే, ఇక చివరిగా క్లోజ్ చేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్తున్నా కేటీఆర్, హరీష్ రావుకి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు గారు మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అన్ని మీరు నీతి వాక్యాలు చెప్తున్నారు. ఇదే కేటీఆర్, హరీష్ రావు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ నీతి మాటలు ఇప్పుడైతే చెప్తున్నారో అప్పుడు ఏమైనాయి? సూటిగా కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. ఈ నీతి మాటలు మాకేదో చెప్తున్నారో మీడియాలో, ఇది ఆ 10 ఏళ్లల్లా ఈ నీతి ఏమైంది? ఆ రోజు నీతి లేదు, ఈ రోజు నీత్యా? ఆ రోజు విలువలు లేవు, ఈ రోజు విలువల గురించి మాట్లాడదామా? ఆ రోజు ప్రోటోకాల్ లేదు, ఈ రోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడదామా? ఆ రోజు పరిపాలన లేదు, ఈ రోజు పరిపాలన గురించి మాట్లాడదామా? ఆ రోజు స్వేచ్ఛ లేదు, ఈ రోజు మా స్వేచ్ఛ ఉన్న స్వేచ్ఛని గురించి మాట్లాడదామా? ఆ రోజు స్వతంత్రంగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ లేని జీవితాన్ని గడిపారు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎంప్లాయ్ స్వేచ్ఛ జీవితం గడుపుతారు. ఈ రోజు ప్రశ్నించడమా? కాబట్టి మీ మాటలకు, మీ చేష్టలకు విలువ లేదు. విలువ లేని రాజకీయమైన జీవితాన్ని మీరు గడుపుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీకి చాలా క్లారిటీ ఉంది. మేము చాలా జవాబుదారుగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాను.